హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టుడే వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 or 3 మార్క్స్ గ్యారంటీగా వచ్చే టాపిక్. ఓకే, ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది మరియు చాలా చిన్న టాపిక్. ఓకే, స్మాల్ టాపిక్. ఓకే, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మన వీడియోని అందరూ కూడా పూర్తిగా చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. మనకి బారు వడ్డీ కావాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ I ఈక్వల్ టు ఇంట్రెస్ట్ని ఐతో మెజర్ చేస్తాం. I ఈక్వల్ టు PTR/100. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు PTR/100. P అంటే ప్రిన్సిపల్ అండి, అసలు ఇచ్చిన అమౌంట్. ఓకే, ఇచ్చిన అమౌంట్. T అంటే టైం, కాలం అని. R అంటే వడ్డీ రేటు. I అంటే వడ్డీ. ఓకే, I అంటే ఇంట్రెస్ట్, వడ్డీ అంటారు దీన్నే. I అంటే వడ్డీ, ఇంట్రెస్ట్. R అంటే వడ్డీ రేటు, 10%, 20%, ఎనీథింగ్, ఏమైనా ఇవ్వచ్చు. P అంటే ప్రిన్సిపల్ అండి, ఇచ్చిన అమౌంట్ని. T అంటే కాలం, టైం. ఓకే, ఇది మనం ఇంట్రెస్ట్ బారు వడ్డీ ఇంట్రెస్ట్ కావాలంటే PTR/100 ఫార్ములా ఏం చేయొచ్చు. ఫార్ములా లేకుండా కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఎలా అనే దాని గురించి కూడా నేను ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి. నెక్స్ట్ మనం డైరెక్ట్ అమౌంట్ కావాలంటే అమౌంట్ ఏతో మెజర్ చేస్తారు, P+I. ఓకే, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని అమౌంట్ అంటారండి. ఓకే, సమ్ అమౌంట్ ఎవరికైనా సరే మనం ఒక 5,000 అప్పు ఇచ్చామనుకోండి, ఒక సంవత్సర కాలంలో ఒక 10% వడ్డీ రేటుతో అన్నాం అనుకోండి, ఆ వడ్డీ టోటల్ కలిపి మనకి అసలు అవుతుంది. ఓకే, అమౌంట్ ప్రిన్సిపల్ మనం ఇచ్చిన అమౌంట్ ప్లస్ వచ్చిన ఇంట్రెస్ట్ని కలిపి టోటల్ అమౌంట్ అంటారు. ఓకే, అమౌంట్ A ఈక్వల్ టు ప్రిన్సిపల్, P+I అంటే మనకు తెలిసి ఇంతకుముందు చెప్పాం PTR/100. ఓకే, PTR/100. ఇక్కడ చూడండి, A ఈక్వల్ టు P కామన్ తీసాడు. P కామన్ తీస్తే P × 1 + TR/100. ఓకే, చూడండి, A అంటే మొత్తం అమౌంట్. ఓకే, టోటల్ అమౌంట్. P అంటే ప్రిన్సిపల్, I అంటే ఇంట్రెస్ట్. ఓకే, వడ్డీ రేట్. I అంటే ఇంట్రెస్ట్. ఓకే, వడ్డీ. R అంటే వడ్డీ రేటు. T అంటే టైం. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడైతే మనం ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, 4,000 రూపాయలను అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవాలని అనండి. ఓకే, 4,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు 12% వడ్డీతో 2 సంవత్సరాల కాలంలో. ఓకే, 2 సంవత్సరాల కాలంలో 12% వడ్డీ. మనకేంటన్నాడు, వడ్డీ రేట్ I ఈక్వల్ టు అడిగాడు. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, ప్రిన్సిపల్ ఇస్తాడండి 4,000 ఇంటూ టైం 2 సంవత్సరాలు, రేటు 12%/100. ఓకే, 2 zeros క్యాన్సిల్ అయిపోద్ది. చూడండి, 40 2 80 ఇంటూ 12, 12 zeros 0, 12 8 90, 960 రూపాయలు అనేది మన వడ్డీ అండి. ఓకే, ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫ్రెండ్స్, మనకు అదే టైంకి మనకి ఫార్ములా గుర్తు రాకపోని అట్లా ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, చూడండి, 4,000 రూపాయలు అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతో 2 years అన్నాడు. మనకి వడ్డీ రేట్ ఇంటూ టైం గుణించడమేనండి. 12 2 24%. ఓకే, 100% వాల్యూ 4,000, 24% వాల్యూ ఎంత అని కట్టడమేనాడు. ఓకే, 4,000 ఇంటూ 24/100, zeros క్యాన్సిల్ అయిపోతే 24 4 96 అంటే 960 రూపాయలు. 0 ఉంది కదండి, 960 రూపాయలు. ఈ విధంగా అయినా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడైతే నెక్స్ట్ చూడండి, 6,000 రూపాయలను అప్పుగా తీసుకొని 15% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలంలో ఎంత మొత్తం చెల్లించవలని అన్నాడు. ఓకే, 6,000 రూపాయలను అప్పుగా తీసుకొని 15% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలంలో ఎంత మొత్తం అమౌంట్ అన్నాడండి. ఓకే, మొత్తం అమౌంట్ అన్నాడు. ఓకే, మొత్తం అమౌంట్ ఫార్ A ఈక్వల్ టు P × 1 +
TR/100. ఓకే, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఇస్తాడు ఎంత అండి, 6,000 రూపాయలు. 1 ప్లస్ టైం 3 years, రేటు 15%/100. ఓకే, 5 3 5 20. ఓకే, చూడండి ఈ స్టెప్ నుంచి 6,000 ఇంటూ 21 20 ప్లస్ 9 అంటే 29/20. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 3 9, ఇది 9 అవుతుంది. ఓకే, ఇప్పుడు 21 20 ప్లస్ 9 29/20 అవుతుంది. ఓకే, ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 2 300. ఓకే, 29 3 ఎంత అండి, 87 అంటే 8,700 రూపాయలు మొత్తం. ఓకే, 6,000 రూపాయలు 3 సార్లు వడ్డీ ఎంత అవుతుందండి, 2,700 రూపాయలు అవుతుంది. మొత్తం 8,700 రూపాయలు అవుతుంది. ఓకే, లేదంటే మనం ఈ ఫార్ములా గుర్తు రాకపోతే డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టేసి, సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఇట్లాగా 100% వాల్యూ 6,000 అయితే 15 3 45% వాల్యూ ఎంత అని కట్టేసిన తర్వాత ఈ అమౌంట్కి వచ్చిన ఇంట్రెస్ట్ కలుపుకుంటే ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఏ విధంగానే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 8,000 రూపాయలను అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవాలని అన్నాడండి. ఓకే, 8,000 రూపాయలను అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో ఎంత చెల్లించవాలని అన్నాడు. ఓకే, మనకి ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కాబట్టి ప్రిన్సిపల్ 8,000. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 9 నెలలు అన్నాడండి. ఓకే, సంవత్సరంకి 12 నెలలు. ఓకే, 9 నెలలు కాబట్టి 9/12 మనం టైం అనేది వేసుకోవచ్చు. ఓకే, టైం 9/12/100. జీరోస్కి క్యాన్సిల్ అయిపోయి 3 3 3 4 4 1 4 2. ఓకే, I ఈక్వల్ టు 20 × 10 × 3 ఎంత వస్తుందండి, 20 10 200 200 3 600 రూపాయలు అనేది వడ్డీ. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 5,000 రూపాయలను అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ రేటుతో 1,200 రూపాయలు వడ్డీ అవుతుంది అన్నాడు. ఓకే, చూడండి ఇంపార్టెంట్ మోడల్. 5,000 రూపాయలను అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ రేటుతో 1,200 రూపాయలు వడ్డీ అవుతుంది అన్నాడండి. వడ్డీ రేట్ అనేది ఇవ్వలేదు, మనం రేట్ కొనుక్కోవాలి. ఓకే, మనకేంటండి సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి, అటేట్ వేయకూడదు. ఓకే, ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత అండి, 1,200 రూపాయలు. ప్రిన్సిపల్ ఎంత అండి, 5,000 రూపాయలు ఇంటూ 3 years ఇస్తాడు. రేట్ మనకి ఇవ్వలేదు. ఓకే, రేట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 100. ఓకే, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి 150 R ఈక్వల్ టు 1,200. R ఈక్వల్ టు 1,200/150. జీరోస్కి క్యాన్సిల్ అయిపోతే 15 1 15 8 120. ఓకే, R ఈక్వల్ టు 8% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, R ఈజ్ ఈక్వల్ 8%. R ఈక్వల్ 8%. ఈ విధంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. 4,000 రూపాయలను అప్పుగా తీసుకొని 15% వడ్డీ రేటుతో ఎంత కాలానికి 1,500 రూపాయలు అవుతుంది అన్నాడండి. ఓకే, వడ్డీ చెల్లించవాలని అన్నాడండి. ఓకే, 4,000 రూపాయలు అప్పుగా తీసుకొని 15% వడ్డీ రేటుతో ఎంత కాలం ఇవ్వలేదండి, టైం అనేది మనం కొనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి 1,500 రూపాయలు రేట్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. అసలు ఎంత అండి, 4,000 రూపాయలు. 15% ఇస్తాడు. టైం అనేది మనం కొనుక్కోవాలి 100/100. జీరోస్కి క్యాన్సిల్ అయిపోద్ది. 15 4 60 600. T ఈజ్ ఈక్వల్ టు 1,500 రూపాయలు. T ఈజ్ ఈక్వల్ టు 1,500/600. జీరోస్కి క్యాన్సిల్ అయిపోద్ది. 6 1 ఓకే, 3 2 3 5. ఓకే, T ఈజ్ ఈక్వల్ టు 5/2 అంటే 2.5 వస్తుంది. 2.5 అంటే 2 సంవత్సరాల 6 నెలలు. 2 సంవత్సరాల 6 నెలలు మన ఆన్సర్ అనేది 2 సంవత్సరాల 6 నెలలు అనేది మన ఆన్సర్. ఓకే,
0.5 వస్తే 2.5 సంవత్సరాలు అని అర్థం. ఓకే. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల తర్వాత 10,400 రూపాయలు మొత్తం చెల్లించెను. అయినా తీసుకున్న అప్పు ఎంత అన్నాడండి. ఓకే. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో తర్వాత 10,400 మొత్తం చెల్లించాడు. అయినా తీసుకున్న అప్పు ఎంత అన్నాడండి. అమౌంట్ మనకి ఈ ఫార్ములా అప్లై అవుతుంది. A = P × 1 + TR/100. అమౌంట్ ఇస్తాడండి. మొత్తం వడ్డీ ప్లస్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ మొత్తం 10,400 ఇస్తాడు. ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎవలేదు మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్ 1 ప్లస్ టైం 3 years రేటు 10% ఇస్తాడు బై 100. ఓకే. 0కి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 10,400 = P × 10 1 10 3 13/10. చూడండి 13 1 13 8 104. ఓకే. అంటే ఇక్కడ 800. ప్రిన్సిపల్ P = 800 × 10 8,000. 8,000 రూపాయలు అనేది అప్పుగా ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ మోడల్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 2 సంవత్సరాల కాలంలో 9,000 రూపాయలు అయ్యను మరియు 5 సంవత్సరాల కాలంలో 13,500 అయ్యను. అయినా తీసుకున్న అప్పు ఎంత, వడ్డీ రేటు ఎంత అన్నాడండి. ఓకే. చూడండి ఇది ఇంపార్టెంట్ మోడల్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 2 సంవత్సరాల కాలంలో 9,000 అయ్యింది మరియు 5 సంవత్సరాల కాలంలో 13,500 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత, వడ్డీ రేటు ఎంత. 5 సంవత్సరాలకి ఎంత అయిందండి. 5 yearsకి 13,500 రూపాయలు అయింది. నెక్స్ట్ 2 yearsకి 9,000 అయ్యింది. ఓకే. అంటే 3 yearsకి పెరిగింది. ఎంత పెరిగిందండి. 4,500 రూపాయలు అనేది పెరిగింది. అంటే 1 yearకి 1,500 రూపీస్. 4,500/3 అంటే అప్పుడు 2 yearsకి ఎంత అవుతుందండి. 2 yearsకి 3,000 అవుద్ది. 1,500 × 2 అంటే 3,000 రూపీస్ అవుతుంది. ఓకే. 2 సంవత్సరాల కాలంలో 9,000 అయింది. అంటే ఇప్పుడు అసలు మనకి కావాలంటే ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే ఎంత అండి. 9,000 మైనస్ 2 సంవత్సరాల కాలంలో వడ్డీ ఎంత 3,000 అయింది. 3,000 తీసేయడమే. అప్పుడు ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. అసలు ప్రిన్సిపల్ అంటే అసలు 6,000 రూపాయలు. ఓకే. దీని ప్రకారం వడ్డీ రేట్ కట్టివచ్చు కదండి. సంవత్సరానికి ఎంత అండి వడ్డీ 1,500 కాబట్టి 1,500 = ప్రిన్సిపల్ 6,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి మనకి ఇవ్వలేదు 1 yearకి కాబట్టి 6/100 వేస్తాం. జీరోస్కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. 66 = 1,500. 6 = 1,500/60. జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. 156 ఎంతలండి. 6 రెళ్ళ 12. ఓకే. 6 రెళ్ళ 12 6 రెళ్ళ 6 5 అండి. అంటే 25% అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. చూడండి ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి కొంత సొమ్మును కొంత వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాడు. ఒక వ్యక్తి కొంత సొమ్మును కొంత వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాడు. 1% వడ్డీ రేటు పెంచడం వల్ల 60 రూపాయలు ఎక్కువ వడ్డీ చెల్లించవలెను. అయినా అసలు ఎంత అన్నాడండి. ఓకే. 1% వడ్డీ రేటు పెంచడం వల్ల 60 రూపాయలు ఎక్కువ చెల్లించాడు. అయినా వడ్డీ రేటు ఎంత అన్నాడండి. ఓకే. 1%కి 60 రూపాయలు అన్నాడు. ఇది 60 రూపాయలు ఏంటండి 2 yearsకి మనకు 1 yearకి కావాలంటే 60/2 అంటే 30 రూపాయలు. అంటే 1% 30 రూపీస్. మనకు ఏమన్నాడు అయినా అసలు ఎంత అన్నాడండి 100% వాల్యూ 100 × 30 3,000 రూపీస్. ఓకే. చాలా సింపుల్ బట్ చాలా ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్. ఒక వ్యక్తి కొంత సొమ్మును కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకొనెను. వడ్డీ రేటును 7% నుండి 9%కి పెంచడం వల్ల 240 రూపాయలు ఎక్కువ వడ్డీ చెల్లించవలసి వచ్చెను. అయినా అసలు ఎంత అన్నాడండి. ఓకే. ఒక వ్యక్తి కొంత సొమ్మును కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలంగా అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ రేటు 7 నుంచి 9% పెంచడం వల్ల 240 రూపాయలు ఎక్కువ వచ్చింది. అయినా అసలు ఎంత అన్నాడండి. ఓకే. ఇక్కడ 7 నుంచి 9కి పెంచాడు అంటే 2% పెంచాడు. దాని వాల్యూ ఎంత 240 రూపాయలు. అలాగా 3 yearsకి
ఓకే, మనకు 1 ఇయర్కి కావాలి కాబట్టి 1 ఇయర్కి కావాలంటే 240/3 అంటే 80 రూపీస్. బట్ ఏమన్నాడు, వడ్డీ రేటు చెల్లించడం అసలు అయినా అప్పు ఎంత, ఇచ్చిన అప్పు ఎంత అన్నాడండి. ఓకే, అప్పు 2% వాల్యూ 80 రూపీస్. ఓకే, 2% వాల్యూ 100% వాల్యూ అంత 100 × 80/2 2 1 2 40 అంటే 4000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ మోడల్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 8 సంవత్సరాలకు 3 రెట్లు అవుతుంది, అయినా వడ్డీ రేటు ఎంత అనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 8 సంవత్సరాలకి 3 రెట్లు అవుతుంది, అయినా వడ్డీ రేట్ ఎంత అనండి. దీన్ని 2 మోడల్స్లో చేయొచ్చు. ఓకే, I = PT/100 ఫార్ములా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఎంత అండి, 2 3 రెట్లు అన్నాడంటే I = 2 అని తీసుకోవాలి. ఓకే, ఇంట్రెస్ట్. నెక్స్ట్ టైం ఇచ్చాడు 8 సంవత్సరాలు, రేట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ప్రిన్సిపల్ ఇస్తాడు, ప్రిన్సిపల్ ఎంత అండి 1 తీసుకోవాలి. ఇంటూ టైం ఎంత 8 ఇంటూ రేటు/100. ఓకే, ఇప్పుడు చూడండి 4 రెళ్ళ 4 25 2కి క్యాన్సిల్ అయిపోద్ది. R = 25%. బట్ ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదా T = 8 N = 3 అని రాసుకొని దీనికి ఒక ఫార్ములా ఉంది. R = 100 × n-1/t. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని కూడా ప్రాబ్లమ్ని చేయొచ్చు. R = 100 × 3-1/t అంటే 8. ఓకే, 200/8 అంటే 25%. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లు అవుతుంది, అయినా 8 రెట్లు అన్నట్టు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడండి. ఓకే, అంతకాలం పడుతుంది అన్నాడు. ఓకే, ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 6 సంవత్సరాలకి 3 రెట్లు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 రెట్లు అన్నాడంటే 2 అని అర్థం. 7 రెట్లు అంటే 8 రెట్లు అన్నాడు కదా, 8 రెట్లు అయితే 7 అని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం రెట్లు ఇచ్చేటప్పుడు 1 తగ్గించుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి 6 ఇయర్స్కి ఎంత 2. ఇప్పుడు మనకి 7 రెట్లు కానటికి టైం కావాలి కదండి. 7/2 × 6. ఓకే, 2 1 2 3 21 ఇయర్స్ పడుతుంది. ఇది మన ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్, ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 16/25 వంతు వడ్డీ కలదు. ఓకే, ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో 16/25 వంతు వడ్డీ కలదు. అప్పు తీసుకున్న కాలము మరియు వడ్డీ రేట్లు సమానం అన్నాడు, అయినా వడ్డీ రేట్ ఎంత అన్నాడు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో వడ్డీ 16/i ఇంట్రెస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్, తీసుకున్న అప్పు తీసుకున్న కాలము మరియు వడ్డీ రేట్లు సమానం. ఓకే, ప్రిన్సిపల్ P = 1 అవుతుంది, టైం T = 6 అవుతుంది. ఎందుకంటే అప్పు తీసుకున్న టైము మరియు వడ్డీ రేట్లు సమానం కాబట్టి. చూడండి, ప్రిన్సిపల్ P = 1 R × R/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు, వడ్డీ రేట్ కొనుక్కోవాలి. టైం అన్నాడు, టైం వడ్డీ రేటుకి సమానం కాబట్టి 6. చూడండి 25 1 25 4 6 × 6 6² = 16 4 64. ఓకే, R = 8%. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఒక వడ్డీ వ్యాపారి ఏకి 4000 రూపాయలను 3 సంవత్సరాల కాలానికి, బికి 5000 రూపాయలను 2 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చాడు. ఏ వద్ద నుండి బి కన్నా 360 రూపాయలు ఎక్కువ వడ్డీ లభించిన, అయినా వడ్డీ రేటు ఎంత అన్నాడండి. ఓకే, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, వడ్డీ రేటు. ఒక వడ్డీ వ్యాపారి ఏకి 4000 రూపాయలను 3 సంవత్సరాల కాలానికి, బికి 5000 రూపాయలను 2 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చాడు. ఏ వద్ద నుండి కన్నా బి 360 రూపాయలు ఎక్కువ లభించింది. అంటే 360 ఎంత అండి, ఏకి 4000 రూపాయలు 3 సంవత్సరాలకి, బి ఎంత అండి 5000 రూపాయలను 2 సంవత్సరాలకి, ఇంటూ మనకు వడ్డీ రేట్ కావాలి కాబట్టి ఇంటూ 100.
ఇప్పుడు 360 బై 4 మూల 12,000 మైనస్ 10,000 2,000 ఇంటూ 100 జీరోస్కి క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ జీరోకి ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. అంటే 36/2 అంటే 18% అని ఆన్సర్. ఓకే, ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మోడల్. ఒక ఉద్యోగి 9,000 రూపాయలను ఒక టీవీ కొనుగోలు చేసి 9,000 రూపాయలకు ఒక టీవీ కొనుగోలు చేసి 10% బారు వడ్డీతో 5 సంవత్సరాల కాలంలో సమానమైన వాయిదాలతో అంటే ఇన్స్టాల్మెంట్స్తో చెల్లించిన ప్రతి వాయిదా ఎంత చెల్లించాలని అనండి. ఓకే, ఒక ఉద్యోగి 9,000 రూపాయలకు ఒక టీవీ కొనుగోలు చేశాడు. 10% బారు వడ్డీతో 5 సంవత్సరాల కాలంలో సమానమైన వాయిదాలతో ఇన్స్టాల్మెంట్స్ చెల్లించిన ప్రతి వాయిదా ఎంత చెల్లించాలని అనండి. వీటికి ఫార్ములా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫార్ములాలో మనం ప్రతిక్షేపించాలి. చూడండి, 100 ఇంటూ ప్రిన్సిపల్ ఎంత అండి 9,000 ఇచ్చినాడు బై 100 ఇంటూ టైం ఎంత అండి 5 years ప్లస్ 5 years ఇంటూ టైం 5 - 1 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 10% బై 2 100 ఇంటూ 9,000 బై చూడండి 5 నుంచి 1 తీస్తే 4 4 10 40 45 200/2 అంటే 100 5 100 105 500 ప్లస్ 100 అంటే 600 జీరోస్కి క్యాన్సిల్ అయిపోతుంది. 6 1 6 15 అంటే 100 ఇంటూ 1,500 రూపాయలు ఒక ట్రిప్కి ఇన్స్టాల్మెంట్ అండి. ఓకే, 1,500 రూపాయలు ఒక ట్రిప్కి ఇన్స్టాల్మెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఇక్కడ చిన్న ఫాస్ట్లో ఓవర్లుక్లో చిన్న రాంగ్ అయింది, క్షమించండి. ఓకే, 1,500 రూపాయలు అనేది మనం చెల్లించాలి. ఓకే, ఇంతటితో అయితే మన క్లాస్ కంప్లీట్ అయింది. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.